హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వీరిద్దరూ గతేడాది సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నట్లుగా ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి, ప్రచారం కూడా జరిగింది. దీని మీద అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక కానీ ఎవరు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక వివాహానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఏంటంటే అతి త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని, వీరిద్దరూ ఫిబ్రవరి నెలలో పెళ్లిపీట లెక్కబోతున్నారని, ఫిబ్రవరి నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, దానికి సంబంధించి వీరిద్దరూ ఫ్లవర్ డెకరేషన్ కోసం ఒక కంపెనీని సంప్రదించారని, ఆ కంపెనీకి చెందినటువంటి కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ని బయట పెట్టారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి డచ్ గులాబీలు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పూర్తయిందనే విషయంపై అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో పెళ్లిపై ఆరాలు ఎక్కువయ్యాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో రష్మిక విజయ్ దేవరకొండ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. అయితే దీనిపైన స్పందించడానికి విజయ్ దేవరకొండ అందుబాటులోకి అయితే రాలేదు. ఇక రష్మిక మాత్రం ఓ ఇంటర్వ్యూలో దొరికింది. వెంటనే ఈ ప్రశ్న ఆమెకు ఎదురైనప్పుడు ఆమె తెలివిగా తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నారనేటువంటి పుకార్ను రష్మిక ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు. ఆ టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడుతామని మాత్రమే రష్మిక ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆమె మేము అనేటువంటి పదప్రయోగం అయితే చేయడం విశేషం. ఓవైపు వీరిద్దరూ పెళ్లిపై కథనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఇద్దరు ముంబైకి వెళ్ళి పెళ్లి దుస్తుల కోసం కొంతమంది డిజైనర్లను కలిసినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాదు వీళ్ళ పెళ్లికి బెంగళూరు నుంచి గులాబీల ఆర్డర్ కూడా వెళ్ళింది అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైనటువంటి శ్రీకాంత్ బొల్లేపల్లి ఈ విషయాన్ని బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి డచ్ గులాబీల్ని పంపబోతున్నట్లుగా ఆయన ప్రకటించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓవైపు ఇంత జరుగుతూ ఉంటే రష్మిక మాత్రం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతామంటూ మరోసారి అయితే తప్పించుకున్నారు. కాబట్టి ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైనటువంటి శ్రీకాంత్ బొల్లేపల్లి ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా ఈ ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వీరిద్దరి వివాహం ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా, వారిద్దరి వివాహానికి వారు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి ఆ వివాహం రోజుకి వారు డచ్ గులాబీల్ని ఆర్డర్ చేసినట్లుగా, అలాగే ముంబై వెళ్ళి ముంబైలో కొంతమంది డిజైనర్లను వాళ్ళు కలిసి కొన్ని ప్రత్యేకమైనటువంటి దుస్తులను వారు డిజైన్ చేయించుకున్నట్లుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ వార్తల మీద ఇటు విజయ్ దేవరకొండ టీం కానీ అటు రష్మిక టీం కానీ స్పందిస్తుందా లేదా, ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది వారు ఒక స్పష్టత ఇస్తే గానీ మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడలేదు. థ్యాంక్ యూ సో మచ్.